వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ సురేఖ జన్మదిన వేడుకలు గీసుకొండ మండలంలోని SS గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ సురేఖ కుమార్తె కొండ సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో స్పందించిన సుస్మితా పటేల్ పరకాలకు కాబోయే ఎమ్మెల్యేను నేనే అంటూ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయని, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో రాజీనామా చేయించి తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి స్వయంగా పరకాలలో ప్రచారం చేసిన కొండా కుటుంబానిదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కొండా కుటుంబాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని, పరకాలలో తమ కుటుంబానికి ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో ప్రచారం చేసినా తమ రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకోలేరని సుస్మితా పటేల్ వ్యాఖ్యానించారు. చిట్టకారి నాయకత్వం చిట్టక మీరు ఇచ్చినటువంటి సూచనలు తప్పకుండా ఈ గీసుకొండ మండలం పరకాలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించిన ప్రజలు, పార్టీ అభిమానులు, కొండ అభిమానులు మీ వెనుకలు నడుస్తాం, మీ వెనుకే ఉంటామని చెప్పేసి మీకు మాటిస్తూ తప్పనిసరిగా కొండ మురళీధరరావు గారికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో వారి అనుచరులు వారి సహకారంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొండ మురళీధరరావు గారికి మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాల్సిందే. మాట నిలబెట్టుకుని వారికి ఎట్లా బుద్ధి చెప్పాలో మా కొండ మురళి గారికి తెలిసినట్టు ఇంకా ఎవరికి తెలియదు. మరి మీ ఇంట్లో అక్క చెప్పుకుంటూ మేడం లెక్క సార్ లెక్క సాఫ్ట్వేర్ ఏం కాదని అక్క వాస్తవంగా డాక్టర్ ఆపరేషన్ తెలిసి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండ మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈరోజు చాలా ఈ 2 ఏళ్ళ వరకు ఎందుకయ్యా ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచి ఇల్లు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొండ కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు? ఈరోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలంటే అంత చులకన్నా మీకు అని నేను అడగదలుచుకున్నా. ఈరోజు నీతోని PCC ఆడడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ, షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. ఇలా అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్నా ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులన్నీ సవితల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ.
నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయనను తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా? సరే, నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవంత్ ప్రకాష్ రెడ్డి టికెట్ ఆయనే ఇచ్చినట్టు చెప్తాడు. ఇక మన 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇయరాది అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉంటారు తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలని అంటే కొంచెం నిబద్ధతలు ఉండాలి. ఎవరినైనా కార్యకర్తలని లీడర్లని కాపాడుకోవాలి. కొండమురళి లాంటి లీడర్ని కాపాడుకోకుండా ఈ రోజులు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను చెప్తున్నాను నీకు. ఈరోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలన్నా కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా. నేను అడగదలుచుకున్నది ఒకటి ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేం నరేందర్ రెడ్డికి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వేం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారాదత్తం చేసినావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనోళ్ళమమ్మ, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటా మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈరోజు నాకు ఏఐసిసి అన్నా, ఢిల్లీ అన్నా, అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ప్రియాంక గాంధీ గారన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే నెక్స్ట్ టైంకి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఓడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు ఎందుకు అని అంటే మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గర. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి, కానీ సరే ఈయన చేస్తాడు అని చెప్పి ఈయన పేరు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూర్ ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూర్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా.
ఇది గతంలో చెప్పిన, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ల గారిని గెలిపిమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ళ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిట్టకట్లా కాదు, ఏదున్నా చెప్పేస్తుంది కాబట్టి నేను చెప్పిన ఇవాళ మా నాన్న మా అమ్మ బాబాలు వేరుండొచ్చు, నా బాబాలు వేరుండొచ్చు, కానీ అందరం కలిపి ఒకటే తాటి కిందికి వచ్చేది ఎక్కడ అంటే ప్రజాసేవ దగ్గర. ప్రజలకు సేవ చేసుకోవాలనేది మా ముగ్గురులో ఉంది కాబట్టి, ఆ రక్తం నాలోనూ ప్రవహిస్తుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పి చెప్తున్నానండి. అట్లా నేను చూసుకుంటా పరకాల ప్రాంత ప్రజలని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటా. ఈరోజు ఎవరికి కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టవచ్చు. నేను త్వరలో పరకాల్లో ఇల్లు కట్టుకుంటున్నా, అక్కడ ఉంటా. వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలుస్తా. కలిసినాకనే ఎలక్షన్లకు పోదాం మనం. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం మరి అప్పటి వరకు, ఎలక్షన్ వరకు. సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ, సరే ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నీ తమ్ముంది ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరినైనా నాకు కౌంటర్ ఇచ్చింది అనుకోండి, మీ దయాన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారికి ఏం చేసిండ్రయ్యా పార్టీకి?